Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 25వ శ్లోకము. శ్రీ భగవానువాచ అనుబంధం క్షయం హింస మనప్యేక్ష చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే. అనుబంధం క్షయం హింస మనపేక్ష్య చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే. అనుబంధం క్షయం హింసా మనపేక్ష్య చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. తాను చేయు కర్మకు మున్ముందు కలగబోవు దుఃఖాదులను, నాశనమును, బాధను, తన సామర్థ్యమును ఆలోచించక అవివేకముతో ప్రారంభింపబడు కర్మము తామస కర్మమని చెప్పబడుచున్నది. తామస కర్మావలంబి ముందు వెనుకలు ఆలోచించక కర్మలు ప్రారంభించును. ఆ కర్మ వలన కలుగబోవు దుఃఖములను గురించి విచారించడు. ఇతరులకు దాని వలన కలుగు బాధను కూడా ఆలోచించడు. తన శక్తి సామర్థ్యములను కూడా చూసుకోడు. అవివేకముతో గుడ్డిగా కర్మలు చేయటం మొదలు పెడతాడు. అట్టివాడు చేయు కర్మ మహాప్రమాద భూయిష్టమై ఉంటుంది. కావునది సర్వదా త్యాజ్యమే అగును. మరియు సామాన్యముగా భగవద్విముఖుడై స్వార్థ సాధన కొరకు గావించు దృశ్య విషయ సంపాదనా రూపమైన కర్మలన్నీ రాజస తామస క్రియల క్రిందకే వస్తాయి. ఎలా అంటే వానిచే తన ఆత్మకు కలుగు నష్టమునతడు ఆలోచించుటలేదు. మోహాత్తనుట వలన ఈ రాజస తామస క్రియలన్నింటికి మూల కారణము అవివేకము, అజ్ఞానము అయి ఉన్నదని స్పష్టమవుతోంది. కాబట్టి మొట్టమొదట వివేకమును సంపాదించి ఇట్టి రాజస తామసాది వృత్తులను విడిచి జీవితమును సంస్కరించుకొనవలేను. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.